ఆయనకి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ చతురుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ఆ పెద్ద ఆయన చేస్తున్న కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఆయన ఘాటు వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? వాటి వెనుకున్న అర్థం, రాజకీయ పరమార్థం ఏంటి? ఇప్పుడు ఇదే టీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన తరచూ బరస్ట్ అయిపోవడానికి కారణాలేంటి? పార్టీలోని వ్యతిరేక వర్గం పరేషాన్ చేస్తోందా, లేక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పారడం లేదు అనా? ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్? కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్ని ఘరంఘరంగా మార్చేశాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ సీనియర్ నేత ఉన్నట్టుండి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంటున్నారు. పెద్దయిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో అలజడి చెలరేగుతోందని సమాచారం. గత 4 నెలల్లో 3 సార్లు పోచారం బర్స్ట్ అయ్యారంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్లి మొదటిసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మండిపడ్డారు. పోచారం వ్యాఖ్యల వేడి తగలడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారంతో కలిసి పర్యటించి సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల్ని ప్రారంభించారు. నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లారు. ఇక పెద్ద ఆయన శాంతించారని అంతా భావించారట. ఈ సంఘటన తర్వాత 2 నెలలకే పోచారం మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకి నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డమే కాకుండా విపక్ష బీఆర్ఎస్ కి ఊతమిచ్చేలా మాట్లాడారు. కేసీఆర్ ని పొగిడారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వారిని మరవకూడదన్నారు. మంచి పనులు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన కేసీఆర్ గురించి మాట్లాడడంతో కాంగ్రెస్ లో కాకపుట్టింది. పోచారం మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారా అనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. బీఆర్ఎస్ పెద్దలతో పోచారం టచ్ లోకి వెళ్లారని రకరకాలుగా చర్చలు జరిగాయి. పెద్దాయన దీనిపై మరోసారి స్పందిస్తూ తాను రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఎవరేమనుకున్నా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం తన నైజమన్నారు ఆయన. నిధులు రావడం లేదని కామెంట్ చేస్తున్నారా, లేక పోచారం వ్యాఖ్యల వెనక ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే బాన్స్వాడ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా పెద్ద ఆయన కోపానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున ఏనుగు రవీందర్ రెడ్డి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో పోచారం విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ కి బాయ్ చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు పోచారం. అప్పటి నుంచి బాన్స్వాడ కాంగ్రెస్ లో పోచారం వర్సెస్ ఏనుగు అన్నట్లు తయారైందట పరిస్థితి. ఇద్దరు నేతలు 2 వర్గాలుగా విడిపోవడంతో కాంగ్రెస్ లో వర్గపోరు షురువైంది. ఈ ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడంతో అధిష్టానం దగ్గరికి పంచాయతీ చేరింది. కాంగ్రెస్ పెద్దలు పోచారానికే మద్దతిచ్చారట. ఏనుగుని కాస్త తగ్గమన్నారని సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారట. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు కాస్త తగ్గుముఖం పట్టాయని టాక్. కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. బాన్స్వాడలో కాంగ్రెస్ తరపున జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పోచారానికి సంబంధం లేకుండా ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. అంతేకాదు, ఈ మధ్య నాదుర్లాబాద్ లో కాంగ్రెస్ కార్యాలయానికి స్థల పరిశీలన చేసి ఇక్కడి నుంచే తన కార్యాచరణ ఉంటుందని అనుచరులతో చెప్పారట. రాబోయే రోజుల్లో నియోజకవర్గ కాంగ్రెస్ లో తానే కీలకం కాబోతున్నానని అనుచరులతో చెప్పారనే టాక్ నడుస్తోంది. ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ స్పీడ్ పెంచడంతో పోచారం నారాజయ్యారా? కాంగ్రెస్ లో తనకి కొరకరాని కొయ్యగా ఏనుగు మారుతున్నారనే ఆలోచనతోనే పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకళ్ళిద్దరు కీలక నేతలు కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరడంతో భవిష్యత్తు మళ్లీ గులాబీదే అని భావించి పోచారం అటు చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతోందంటున్నారు. పోచారం తీరుని కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమనిస్తోందంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా సమావేశమై పోచారం వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన నేతలు పోచారం ని తిరిగి బీఆర్ఎస్ లోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేసీఆర్ కి వివరించేందుకు వాళ్లు సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఇక కీలక సమయంలో పార్టీని దెబ్బతీసిన పోచారానికి అదే బాన్సువాడ గడ్డ సాక్షిగా జలకిచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. దీనిలో భాగంగా బాన్సువాడపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద సొంత పార్టీలో వర్గపోరు, పాత పార్టీలో మూసుకుపోయిన దారులతో పోచారం సతమతమవుతున్నారట. మరి పెద్దాయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.
అధికారం పోయింది, పదవి పోయింది, కానీ ఆ లేడీ లీడర్ పొలిటికల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గట్లేదట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అంటూ వాడి వేడి పాలిటిక్స్ చేస్తున్నారని టాక్. అధికార కూటమిని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారని సమాచారం. టాపిక్ ఏదైనా సినిమాటిక్ పంచ్లతో ఆమె చెలరేగిపోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో కథలుగా చెప్పుకుంటున్నారు. సీరియస్ పొలిటికల్ కమెంట్స్ కి సినిమా డైలాగులు జోడిస్తూ తనదైన స్టైల్లో అటాక్ అంటున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కౌంటర్ అటాక్? పాముల పుష్ప శ్రీవాణి పార్వతీపురం మన్యం జిల్లాలో కీలక నేత. ప్రస్తుతం కురుపాం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. కురుపాం నుంచి వైసీపీ తరపున 2014-19 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పుష్ప శ్రీవాణి. ఆమె మంత్రిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంచి పనితీరు కనబరిచారు. ఆ శాఖలో తనదైన ముద్ర వేశారనే మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2022లో జరిగిన కేబినెట్ మార్పుల్లో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో పుష్ప శ్రీవాణి కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కురుపాం వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తన రాజకీయ అనుభవానికి మాస్ పాలిటిక్స్ జోడించి తనదైన స్టైల్లో పాలిటిక్స్ చేస్తున్నారు ఈ మాజీ మంత్రి. తన పంచ్ డైలాగులతో పవర్ లో ఉన్న నేతలను పరేషాన్ చేస్తున్నారట. పుష్ప శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారని సమాచారం. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన వివాదాస్పద ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గట్టిగా నిలదీశారు. వాళ్లను అడిగి కడిగి పారేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా తనదైన శైలిలో పుష్ప శ్రీవాణి తన వాయిస్ ను వినిపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి ఒక్కటేనా? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి అంటూ అధికార పార్టీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత పాలనతో వాటిని పోలుస్తూ నయా రాజకీయాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు పుష్ప శ్రీవాణి. కూటమి నేతలు వైసీపీపై విమర్శలు చేస్తే పుష్ప శ్రీవాణి నుంచి క్విక్ రియాక్షన్ వచ్చేస్తోందట. 1/2 నిమిషం ఆలస్యం లేకుండా ఆమె కౌంటర్ ఇస్తున్నారని సమాచారం. నియోజకవర్గంలో తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నారట మేడం. సీరియస్ పొలిటికల్ ఇష్యూను కూడా సినిమా డైలాగ్ లా మార్చి చెప్పడంతో ఆమె చెప్పేది నేరుగా ప్రజల్లోకి వెళ్తోందంటున్నారు. ఇలా తగ్గేదే లేదన్నట్టుగా పుష్ప మేడం పాలిటిక్స్ చేస్తున్నారు. పుష్ప శ్రీవాణి గిరిజన సమస్యలపై ఫోకస్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అధికార పార్టీ నేతలకు కౌంటర్ల మీద కౌంటర్లిస్తూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. పుష్ప శ్రీవాణి దూకుడుకు అధికార పక్షం అడ్డుకట్ట వేయలేకపోతుందంటున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే రేంజ్ లో ఆమె అటాక్ పెంచుతారేమో అని ప్రత్యర్థులు బెదిరిపోతున్నారట. ఆ నియోజకవర్గంలో కొత్త ముఖాలు తెరపైకి రాబోతున్నాయా? 2 ప్రధాన పార్టీల్లో అదే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదపడానికి కొత్త నేతలు సిద్ధమవుతున్నారా? తానే రాజు తానే మంత్రి అన్న ఆ ఎమ్మెల్యేని కూడా ఇరకాటంలో పెట్టేయడానికి ఒక వర్గం కుట్రలు చేస్తోందా? ఒకవేళ అదే నిజమైతే ఆ ఎమ్మెల్యేకి కూడా భవిష్యత్తులో తిప్పలు తప్పవా? కాంగ్రెస్ కారు పార్టీల్లో తాజా పరిణామాలు కలకలం రేపుతున్నాయట. కొత్త నేతల ఎంట్రీతో ఆ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకోబోతోందా? మంచిర్యాల నియోజకవర్గం కొత్త నేతల ఎంట్రీతో వేడెక్కుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ 2 పార్టీల్లోనూ ఒకే టైప్ పొలిటికల్ సీన్ కనిపిస్తోంది అంటున్నారు. ఇరు పార్టీల్లోనూ ఎమ్మెల్యే సీటుపై కర్చీఫ్ వేస్తున్న నయా నేతలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నట్టు సమాచారం. నియోజకవర్గ కాంగ్రెస్ ని సీనియర్ లీడర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. గత 2.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేశారాయన. మంచిర్యాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. కొన్ని నెలల క్రితం ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యం బారిన పడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన కొంతమంది నేతలు తమదైన స్టైల్లో పావులు కదిపారట. ఆరోగ్యం కుదుటపడ్డాక తెరవెనుక కుట్రల్ని ప్రేమ్ సాగర్ పసిగట్టారని సమాచారం. తనకు అనుంగు అనుచరుడిగా ఉండే జగన్మోహన్ రావును దూరంగా పెట్టారట ప్రేమ్ సాగర్.
దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన జగన్మోహన్ రావు జిల్లాలోని ఓ కీలక పొలిటికల్ ఫ్యామిలీ సపోర్ట్తో రాజకీయ అరంగేట్రం చేయాలని ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. అధికార పార్టీలో చేరి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దానిలో భాగంగా పక్కాగా పావులు కదిపారటాయన. ఈ మధ్య సంగారెడ్డిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గంతో హాజరై అందరికీ షాక్ ఇచ్చారట. ఆయన ఎంట్రీతో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ లో పెను మార్పులు తప్పవన్న చర్చ జరుగుతోంది అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మొన్నటి వరకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన జగన్మోహన్ రావు పొలిటికల్ ఎంట్రీ మంచిర్యాలలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందంటున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు వర్గం మాత్రం తమ నేత పక్కా వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారట. అటు బీఆర్ఎస్ లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది అంటున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు విజిత్ రావు వరుస పర్యటనలతో హల్చల్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన తహతహలాడిపోతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన 470 కోట్ల రూపాయలు అప్పులు ఎలా చెల్లించారంటూ నిలదీస్తున్నారు. దీనిపై ప్రెస్ మీట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తూ టార్గెట్ ప్రేమ్ సాగర్ రావు అంటున్నారట. అయితే బీఆర్ఎస్ టికెట్ కోసం పారిశ్రామికవేత్త రామ్మోహన్ రావు సైతం రేసులోకి దూసుకొచ్చారు. గతంలోనే మంచిర్యాల నుంచి గులాబీ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు రామ్మోహన్ రావు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని వదులుకునేదే లేదని చెబుతున్నారట. తనకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకోవడానికి కూడా పావులు కదుపుతున్నారని సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనలో రామ్మోహన్ రావు తళుక్కుమన్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన ఆర్థిక సహకారాన్ని అందించారని సమాచారం. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోయినా జగన్మోహన్ రావు ఎంట్రీతో మంచిర్యాల కాంగ్రెస్ లో మాత్రం గ్రూప్ వార్ తప్పదంటున్నారు. హస్తం పార్టీలో వర్గపోరు సాధారణమే అయినా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇలాకాలో గ్రూప్ వార్ జరిగితే అది మంచిర్యాల జిల్లా రాజకీయ సమీకరణలనే మార్చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోందట. మంచిర్యాలలో తనను టార్గెట్ చేసేలా పావులు కదిపితే చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో తన అనుచరుల్ని రంగంలోకి దింపే వ్యూహం సిద్ధం చేస్తున్నారట ప్రేమ్ సాగర్. దీంతో రాబోయే రోజుల్లో మంచిర్యాల కాంగ్రెస్ లో మంటలు తప్పవు అంటున్నారు. అక్కడ జ్వాలలు చెలరేగితే అవి జిల్లాలోని ప్రేమ్ సాగర్ వ్యతిరేక వర్గ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలకు సైతం అంటుకునే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాలు కలవరపడుతున్నాయట. ఒంగోలు మేయర్ సీటుపై ఖర్చీఫ్ వేసిన టీడీపీ చోటామోటా నేతలకి లాస్ట్ మినిట్ లో షాక్ తగిలిందట. ఎలాగోలా కార్పొరేటర్ గా గెలిచి మేయర్ రేసులో ఉందాం అనుకున్న వాళ్ళ ఆశల మీద ప్రభుత్వమే నీళ్లు చల్లింది అంటున్నారు. ఈసారి మేయర్ బరిలో దిగాలంటే అంగబలం, అర్ధబలం ఒక రేంజ్ లో ఉండాలని చెబుతున్నారు. దీంతో పార్టీ కోసం జెండా మోసిన ఒక మోస్తరు నేతలకి మేయర్ సీటు అందని ద్రాక్షలా మారిపోయిందట. ద్వితీయ శ్రేణి నేతలు మేయర్ పీఠంపై ఆశలు వదిలేసుకున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది ఇక్కడ. మరి ఈసారి ఎన్నికలు ఇంత కాస్ట్లీగా ఎందుకు మారిపోయాయి? చోటామోటా నేతలకు అడ్డుపడుతున్న ఆ బడా రూల్ ఏంటో చూద్దాం. గతంలో ఒక లెక్క, రాబోయే లోకల్ వార్ మరో లెక్క అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఈసారి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురు అనే మాటలు వినపడుతున్నాయంటున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. మరో 2 నెలల్లో కొత్త పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మేయర్ పదవి కోసం అధికార టీడీపీ నేతలు గంపెడాసలు పెట్టుకున్నారని సమాచారం. ఒంగోలు నగరంలో 3 లక్షలకు పైగా జనాభా ఉండడంతో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యం మేయర్ పదవికుంటుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో నామినేషన్ పదవులు దక్కని టీడీపీ నేతలు మేయర్ పదవి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫులు వేస్తున్నారు. ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుందని చివరి నిమిషంలో ప్రభుత్వం ప్రకటించడంతో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలకు షాక్ తగిలినట్లయిందంటున్నారు. కార్పొరేటర్గా తమకు అనుకూలంగా ఉన్న డివిజన్లో పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మెజార్టీ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పదవి దక్కించుకోవచ్చని భావించిన చోటామోటా నేతలకు ఝలక్ తగిలినట్లయిందట. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగితే 15 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని సమాచారం. దీంతో మేయర్ రేసులో కింది స్థాయి నేతలు పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామంతో వాళ్లు మనస్తాపం చెందారని చెప్తున్నారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలు మేయర్ అభ్యర్థి వేటలో అంగబలం, అర్ధబలం ఉన్న నేతలను వెతికే పనిలో పడ్డారని టాక్.
2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత 2021 మార్చిలో కార్పొరేషన్ హోదాలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ఒంగోలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వైసీపీ మేయర్గా ఉన్న గంగాడ సుజాత డిప్యూటీ మేయర్తో సహా మెజార్టీ సభ్యులు టీడీపీలోకి జంప్ చేశారు. మిగిలిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని ఆధ్వర్యంలో జనసేన జెండాకు జై కొట్టారు. దీంతో వైసీపీలో 4 కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో ఈసారి జనరల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా అదే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. దీంతో మేయర్ పదవి కోసం టీడీపీలోని పలువురు నేతలు ట్రయల్స్ వేస్తున్నట్లు సమాచారం. మేయర్ పదవిని తమకే కేటాయించాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అధిష్టానం నిర్ణయం తీసుకోవాలంటూ ఆశావాహులకైనా సర్ది చెప్తున్నారని సమాచారం. అయితే ఓ అరడజను మంది ఆశావాహులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒంగోలు మేయర్ పీఠం కోసం టీడీపీలో పోటీ పీక్స్ కి చేరిందని సమాచారం. నేతల నుంచి ఒత్తిడిని తట్టుకునేందుకు మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో పోటీ తగ్గి ఆశావాహులు వెనక్కి తగ్గుతారని అంచనా వేస్తున్నారు. అయితే తమకు రాకుంటే వారి వారి భార్యలను పోటీ చేయించాలని పలువురు నేతలు అధిష్టానం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. పోటీ ఎక్కువైతే మేయర్ సీటును బీసీలకు రిజర్వ్ చేసే అవకాశం ఉందని మరో చర్చ జరుగుతోందంటున్నారు. దీంతో మేయర్ పదవి ఏ కేటగిరీనో త్వరగా తేల్చండి మహాప్రభు అంటూ అధిష్టానాన్ని వేడుకున్నారట తమ్ముళ్లు. ఇలా ఆశ నిరాశల మధ్య మేయర్ పదవి కోసం తమ్ముళ్లు గంపడాస్తో ఎదురుచూస్తున్నారని టాక్. వాళ్లకు స్వీట్ అండ్ సీట్ న్యూస్ వస్తుందా లేక మరో ట్విస్ట్ తో షాక్ ఎదురవుతుందా చూడాలంటున్నాయి సైకిల్ వర్గాలు. వాటర్ మ్యాటర్స్, వాటర్ హీటర్స్. నీటిలో నిప్పు పుట్టింది. టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. పసుపు పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కార్పొరేషన్ నీటిని ట్యాంకర్స్ తో తరలించడాన్ని ఒక టీడీపీ నేత అడ్డుకున్నారు. వైసీపీ నేతకు ఎలా సహకరిస్తున్నారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేని ఆయన క్వశ్చన్ చేశారట. దీంతో సదరు ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమైపోయారని టాక్. హూ ఆర్ యూ అంటూ ఆ టీడీపీ నేత మీదే ఎమ్మెల్యే హోంకరించడంతో ఈ విషయం వీధిలోకి వచ్చింది. టీడీపీ లీడర్ల మధ్య గొడవతో క్యాడర్ అవాక్కైందని సమాచారం. ఇంతకీ ఈ రచ్చంతా ఎక్కడ జరుగుతుందో చూద్దాం. నీటి వివాదం నేతల మధ్య విభేదాలకు కారణమైంది. కార్పొరేషన్ నీటిని ప్రతిపక్ష నేత అక్రమంగా రవాణా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మ్యాటర్ టీడీపీ నేతల మధ్య హీటు పెంచింది. దీంతో టీడీపీ నేతలు డి అంటే డి అంటున్నారని సమాచారం. స్వయంగా ఎమ్మెల్యేనే విపక్ష నేతకు అండగా ఉన్నారని అధికార పార్టీకి చెందిన ఓ నేత విమర్శిస్తున్నట్టు లోకల్ టాక్. అసలు నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటని సదరు లీడర్ను ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారట. దీంతో ఆ నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ నేతల ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. సున్నితమైన అంశం చినికి చినికి గాలివానగా మారిందంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే గోరంట్ల చెరువు నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. అలా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానికులతో కలిసి నీటిని అక్రమంగా రవాణా చేస్తున్న ట్యాంకర్లను అడ్డుకున్నారు. దానిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక నేత గుట్టు చప్పుడు కాకుండా నీటి వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా సదరు ప్రతిపక్ష నేతకి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ విపక్ష నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దగ్గరకు హరిబాబు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. నీటి అక్రమ రవాణా గురించి హరిబాబు ప్రశ్నించగానే ఎమ్మెల్యే బూర్ల అగ్గి మీద గుగ్గిలమయ్యారట. నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటని హరిబాబును ప్రశ్నించారని పార్టీ వర్గాల్లో టాక్. ఏదైనా ఉంటే పొన్నూరులో చూసుకో అంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. పార్టీకి ఉపయోగపడే వాళ్లకే తాను మద్దతిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారట. ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగడంతో ఆశ్చర్యపోయిన హరిబాబు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. తన ఆధార్ ఓటర్ కార్డు గోరంట్లలోనే ఉన్నాయని, తనను స్థానికుడు కాదని ఎలా అంటారని ఎమ్మెల్యేని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేయించుకొని ఇప్పుడు స్థానికేతరుడు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంపై హరిబాబు మండిపడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేతలిద్దరి మధ్య జరిగిన రచ్చతో టీడీపీ కేడర్ అవాక్కైందని సమాచారం.
చిన్న అంశంపై నేతలు పట్టుదలకు పోయి దాన్ని వివాదాస్పదంగా మార్చడం పార్టీలో కలకలం రేపింది. అయితే ఈ విషయం ఇంకా అధిష్టానం దగ్గరకు చేరలేదంటున్నారు. ఇప్పటికైతే నీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అయితే నేతలు 2 వర్గాలుగా విడిపోవడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తోందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చినికి గాలివానగా మారకముందే సీనియర్ నేతలు జోక్యం చేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. పల్నాడులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయినట్టేనా? మాచర్ల వర్సెస్ గురజాల అన్నట్టుగా టీడీపీలో చెలరేగిన చిచ్చు టీ కఫ్లో తుఫానుగా మారిపోయిందా? లీడర్ల భేటీతో క్యాడర్ ఖుషి అయిపోతున్నారా? మిర్చి వ్యాపారి వ్యవహారంలో తలదూర్చి కాకి తెచ్చిన తంట ఆ ఎమ్మెల్యేలిద్దరి మధ్య మంటలు రేపేసింది. చివరకు నచ్చితే 4 మాటలు, ఓ కప్పు కాఫీ అంటూ జరిగిన మీటింగ్ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టిందా? ఎవరా నేతలు, ఏంటా కథ? కాఫీ మీట్, తగ్గిన హీట్, ఆగిన కుస్తీ, మొదలైన దోస్తీ. లీడర్ల మీటింగ్ తో కేడర్లో హుషారు. పగలు సెగలు చల్లారాయి. ప్రచ్ఛన్న సమరం సమసిపోయింది. ఆవేశకావేశాలు తగ్గిపోయాయి. పొరపచ్చాలు విడిచిన నేతలు కలిసి కాఫీ తాగి కేడర్కు తీపి కబురు అందించారు. పరోక్ష యుద్ధం ప్రత్యక్ష పోరుగా మారుతుందని భయపడిన కార్యకర్తలకు ఊరట లభించింది. ఇద్దరూ కలిసి ప్రతిపక్షంపై యుద్ధం ప్రకటించడంతో కూటమిలో జోష్ పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య మొదలైన పల్నాటి పోరు ఎట్టకేలకు సమసిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ తో ఏర్పడిన విభేదాలను తొలగించుకునేందుకు ఇద్దరూ కలిసి కాఫీ మీట్ ఏర్పాటు చేసుకోవడం టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెంచింది. కారంపూడి ఎస్ఐ వాసు విషయంలో బ్రహ్మారెడ్డి, ఎరపతినేని వైరీ వర్గాలుగా మారిపోయారు. తమ వర్గ నేతలను ఎస్ఐ వాసు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎరపతినేని రంగంలోకి దిగారు. మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్య యత్నానికి కారణమైన ఎస్ఐని సస్పెండ్ చేయించడంతో పాటు తన అనుకూల వర్గంతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. అయితే మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి కారంపూడి వస్తుంది. రైతులను మోసం చేసిన వ్యాపారి వాళ్లకు 1,75,00,000 రూపాయలు ఎగ్గొట్టాడు. వాటిని వసూలు చేసే క్రమంలోనే ఎస్ఐ వాసుపై వ్యాపారి విమర్శలు చేయడం జరిగింది. ఇక తన నియోజకవర్గంలోని రైతులకు మేలు చేయాలంటూ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూడా తమ వర్గ నేతలతో ఐజీకి ఫిర్యాదు చేయించారు. దీంతో జూలకంటి, ఎరపతినేని మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. మొదటి నుంచి కలిసిమెలిసి ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎస్ఐ విషయంలో శత్రువర్గాలుగా విడిపోవడంతో టీడీపీ కేడర్ డీలా పడింది. ఇక టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిందని సమాచారం. స్థానిక సమరానికి సిద్ధం కావాల్సిన సమయంలో ఒక చిన్న విషయంలో నేతలు పట్టుదలకపోవడం సబబు కాదని ఆ ఇద్దరికి సీనియర్లు సూచించారట. ఆ తర్వాత ఎస్ఐ వాసుపై సస్పెన్షన్ ఎత్తివేసి జూలకంటిని చల్లబరిచారు. ఆ ఎస్ఐకి మళ్లీ కారంపూడిలోనే పోస్టింగ్ ఇవ్వకుండా వేరే చోటకు బదిలీ చేసి ఇటు ఎరపతినేనిని కూడా బుజ్జగించినట్టు టాక్. దీంతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆధిపత్య పోరుతో వైసీపీ నేత చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని, ఈ ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాపే దీనికి కారణమని పార్టీ వర్గాలు భావించాయి. అయితే అధిష్టానం సూచనలతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. కలిసి కాఫీ తాగి తాము కలిసిపోయామని కేడర్కు సంకేతాలిచ్చారు. కలిసిపోవడమే కాదు, ప్రతిపక్షంపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. చిన్న విషయం పెద్ద చిచ్చుగా మారిన సమయంలో నేతలిద్దరూ సమన్వయంతో వ్యవహరించి విభేదాలు పక్కన పెట్టడంతో కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ నేతలిద్దరూ కలిసికట్టుగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం పార్టీకి మరింత బలాన్నిచ్చింది.